కుటుంబ ప్రార్థన ఆశీర్వాదాలకు మూలస్తంభం. ప్రారంభవచనం: నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. యెహోషువ 24:15. ప్రియమైన దైవజనమా, కుటుంబమనేది దేవుడు స్వయంగా నిర్మించిన ఒక పవిత్రమైన వ్యవస్థ. ఆదాము హవ్వలను జంటగా చేసి భూమిని ఏలమని దీవించిన నాటినుండి నేటి వరకు దేవుడు ప్రతి కుటుంబాన్ని తన మహిమ కొరకు ఒక సాక్ష్యంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. కుటుంబ ప్రార్థన ఒక బలిపీఠం. పూర్వకాలంలో భక్తులు ఎక్కడికి వెళ్లినా మొదట దేవునికోసం ఒక బలిపీఠం కట్టేవారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలను గమనిస్తే వారు గుడారము వేసుకున్న ప్రతి చోట ప్రార్థనను ప్రాముఖ్యంగా ఎంచారు. నేడు మన ఇల్లు కేవలం ఇటుకలతో కట్టిన గోడల మధ్య నివాసం మాత్రమే కాదు, అది దేవుని సన్నిధి నివసించే దేవాలయంగా మారాలి. ఉదయ సాయంకాలములలో కుటుంబమంతా కలిసి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అది పరలోకానికి ఒక ద్వారముగా మారుతుంది. నేటి పరిస్థితులు ఆత్మీయ కంచె అవసరం. నాటి కాలంలో నోవహు కుటుంబం ప్రార్థనలో ఏకమై ఉండటం వల్లే ప్రళయం నుండి తప్పించుకోగలిగారు. నేడు మనం జీవిస్తున్న కాలం అంతకంటే భయంకరమైనది. లోకపు పోకడలు, చెడు అలవాట్లు, ఆత్మీయత లేని విద్యా విధానాలు మన పిల్లలను ఆత్మీయంగా నాశనం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో యోబు వలె మనం మన సంతానం కొరకు ప్రార్థన చేయాలి. యోబు తన పిల్లల కొరకు అనుదినము దహనబలి అర్పించేవాడు. అందుకే దేవుడు అతని ఇంటి చుట్టూ, ఆస్తి చుట్టూ ఒక ఆత్మీయ కంచె వేసి కాపాడాడు. మీ కుటుంబానికి దేవుని రక్షణ కంచె కావాలంటే మీ ఇంట్లో ప్రార్థన జ్వాల ఆరిపోకూడదు. ప్రార్థన లేని ఇల్లు దీపం లేని గృహం. నారుమడికి నీరెంత అవసరమో, మానవ ప్రాణానికి గాలి ఎంత అవసరమో, కుటుంబానికి ప్రార్థన అంత అవసరం. ప్రార్థన లేని కుటుంబం చీకటిలో ఉన్న గృహం వంటిది. అక్కడ శాంతి ఉండదు, కేవలం కలహాలు, అసమాధానాలే రాజ్యమేలుతాయి. కాని కొర్నేలివలే భక్తిగల కుటుంబంగా మనం మారినప్పుడు దేవుని దూతలు మన ఇంట్లో సంచరిస్తారు. తల్లిదండ్రుల బాధ్యత. ఒక కుటుంబం వర్ధిల్లాలంటే మొదట తల్లిదండ్రులు దైవభీతి కలిగిన వారై ఉండాలి. మనం ప్రార్థించకుండా మన పిల్లలను ప్రార్థించమని అడిగితే ఫలితం ఉండదు. తిమోతికి తన తల్లి ద్వారా, అమ్మమ్మ ద్వారా వచ్చిన విశ్వాసం వలె మన పిల్లలకు మనమే ఆత్మీయ గురువులుగా మారాలి. మన ఇంటి భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కలవలె ఆశీర్వదించబడాలంటే వారు మన మోకాళ్ల ప్రార్థనను చూడాలి. ముగింపు: మన నిర్ణయం. ప్రియ స్నేహితులారా, జేమ్స్ హామిల్టన్ అన్నట్లు మన కుటుంబం పరలోకానికి సమీపంగా ఉండాలి. రాత్రి మొదటి జామున లేచి మీ పిల్లల ప్రాణం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. అప్పుడు మీ సంతానం భూమిమీద బలవంతులవుతారు. ఆనాడు జక్కయ్య ఇంటికి, చెరసాల నాయకుడి ఇంటికి వచ్చిన రక్షణ నేడు మీ ఇంటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్న ప్రభువు వాగ్దానం మీ గృహంలో నెరవేరాలి. నేడే తీర్మానం చేసుకుందాం. మన ఇల్లు కేవలం నివసించే చోటు కాదు, అది దేవుణ్ణి స్తుతించే మందిరం కావాలి.